స్కెచ్ డ్రా చేయడానికి బేసిక్ నీడ్ ఏంటంటే ప్లెయిన్. ఒక ప్లెయిన్ లేకుండా స్కెచ్‌ని డ్రా చేయలేం. సో, ఎలా అంటే నేనిప్పుడు దోస వేయాలనుకుంటున్నా. సో, నేను డైరెక్ట్‌గా పొయ్యి పైన దోస వేయలేను. పొయ్యి పైన ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ పైన దోసేస్తా. సో, అలానే నేనొక స్కెచ్ డ్రా చేయాలంటే నాకొక ప్లెయిన్ కావాలి. ప్లెయిన్ పెట్టుకొని దానిపైన ఈ పైన కనిపిస్తున్న ఎంటిటీస్‌తో స్కెచ్ డ్రా చేస్తా. స్కెచ్‌లోకి ఎంటర్ అవ్వాలంటే చాలా వేస్ ఉన్నాయి. నాకు తెలిసినవి చెప్తాను. ఈ స్కెచ్ పైన క్లిక్ చేస్తే మనకి ప్లేన్స్ కనిపిస్తాయి. ఇదొక వే. ఇంకొకటేంటంటే ఈ ప్లేన్ మనకు కావాల్సిన ప్లేన్ పైన క్లిక్ అయినా అవ్వచ్చు, రైట్ క్లిక్ అయినా అవ్వచ్చు. మనకి స్కెచ్ ఐకాన్ కనిపిస్తుంది. సో, ఈ స్కెచ్ ఐకాన్ క్లిక్ చేసి కూడా మనం ఆ ప్లేన్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇంకొకటి ఇక్కడ ఉన్న కమాండ్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఇక్కడ కనిపిస్తున్న కమాండ్స్ సెలెక్ట్ చేస్తే మనకి ఈ ప్లేన్స్ మళ్ళీ విజిబుల్ అవుతాయి. సో, మనకు కావాల్సిన ప్లేన్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. సో, ఇవి కమాండ్స్. ఈ కమాండ్స్ యూజ్ చేసి మనం స్కెచెస్ డ్రా చేస్తాం. ఇవన్నీ ఇక్కడేంటంటే మనం వంటలో వాడే ఇంగ్రీడియెంట్స్ అయితే, ఆ వంటలో యూజ్ చేయనివి ఇంకా కొన్నుంటాయి. అంటే చాపింగ్ చేయడానికి నైఫ్ కావచ్చు. అలాంటివన్నీ ఈ పక్కనున్నాయి గదా! అలా ఇది. సో, వీటి వల్ల యూజెస్ ఏంటి? ఎలా వాడాలి? ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? ఇప్పుడు తెలుసుకుందాం.